చక్కటి సప్తఋషుల యొక్క శ్లోకంతో ముందుకు వెళ్దాం. ఎంత భాగ్యమో ఈరోజు శ్వాసధార ధ్యాసధార. శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, దానిలోనే ఉండండి. డోంట్ ఓపెన్ యువర్ ఐస్, బీ విత్ ద బ్రెత్. కాంతి కాంతి కాంతి, విస్ఫోటన కాంతి, మరీచుడి యొక్క కాంతి. అద్భుత కాంతి, అనేక వర్ణాల కాంతి. ఈ సప్త ఋషుల యొక్క ప్రత్యేకమైన వ్యక్తి శక్తి. ఎవరు కళ్ళు తెరవద్దు. దిగులు, బాధ, భయం పోగొట్టే కాంతి, నర నరాల్లో నిండిపోయే కాంతి. गौतम र विश्वामित्र नाम गरेका శ్వాసధార ధ్యాసధార, శ్వాసధార ధ్యాసధార. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. सप्तऋषिभ्यो नमः। ओम सप्तरेखायाः प्रतिहिताः शरीरे सप्ता रक्षन्ति सधमप्रमादम् सप्तापः स्वपदो लोकमेस्तत्र जाग्रतो अस्वप्नादौ सत्रासादौ तदेवौ। ओम कश्यपपुत्री भरद्वाजो विश्वामित्रोऽथ गौतमः जमदग्निर्वसिष्ठश्च सप्तैते ऋषयः स्मृतः तेषां वंशानुवंशानां वेदमन्त्रस्य दंष्टॄणां संस्मरन्ति सदा भक्त्या धर्ममार्गं प्रदर्शकान्। ॐ सप्तऋषिभ्यो नमः। ఎవరు కళ్ళు తెరవద్దు ఫ్రెండ్స్. చక్కగా ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మరీచ మహర్షి యొక్క దివ్య శక్తి తరంగాలతో ధ్యానం చేస్తున్నాం. అద్భుతమైన శక్తి కాంతి ప్రవహిస్తుంది. మరీచ మహర్షిని, వారి శిష్యుల్ని, వారి యొక్క పరంపరని ఆహ్వానించాం. వారిని అందరినీ మనస్ఫూర్తిగా తలుచుకోండి. మీ చుట్టూతా కూర్చొని ధ్యానం చేస్తున్నట్లుగా భావించండి. వారి చైతన్యం ముందు కూర్చొని మనం ధ్యానం చేస్తున్నాం. ఎంత భాగ్యమో ఇది. సప్త ఋషుల్లో ఒకరు వీరు. మహాకాంతి, మహాశక్తివంతులు. వారితో కలిసి మనం ధ్యానం చేస్తున్నాం. ఎవరు కళ్ళు తెరవద్దు. వేళ్ళలో వెళ్ళిపెట్టుకోండి. కళ్ళు రెండు మూసుకోండి. పాదాలు క్రాస్ చేసుకోండి. శ్వాసను గమనిస్తూ కూర్చోండి. వారి యొక్క స్థుతిని, సప్త ఋషుల యొక్క స్థుతిని వింటూ ధ్యానం చేస్తున్నాం. శ్వాసధార ధ్యాసధార. ఎవరు కళ్ళు తెరవద్దు. शरीरे सप्ता रक्षन्ति सधमप्रमादम् सप्तापः स्वपदो लोकमेस्तत्र जाग्रतो अस्वप्नादौ सत्रासादौ तदेवौ। ॐ कश्यपपुत्री भरद्वाजो विश्वामित्रोऽथ गौतमः जमदग्निर्वसिष्ठश्च सप्तैते ऋषयः स्मृतः तेषां वंशानुवंशानां वेदमन्त्रस्य दंष्टॄणां संस्मरन्ति सदा भक्त्या धर्ममार्गं प्रदर्शकान्। ॐ सप्तऋषिभ्यो नमः। ॐ सप्तरेखायाः प्रतिहिताः शरीरे सप्ता रक्षन्ति सधमप्रमादम् सप्तापः स्वपदो लोकमेस्तत्र जाग्रतो अस्वप्नादौ सत्रासादौ तदेवौ। ॐ कश्यपपुत्री भरद्वाजो विश्वामित्रोऽथ गौतमः जमदग्निर्वसिष्ठश्च सप्तैते ऋषयः स्मृतः तेषां वंशानुवंशानां वेदमन्त्रस्य दंष्टॄणां
संस्मरन्ति सदा भक्त्या धर्ममार्गं प्रदर्शकान्। ॐ सप्तऋषिभ्यो नमः। ॐ मा सप्तरेखायाः प्रतिहिताः शरीरे सप्ता रक्षन्ति सधामप्रमादं सप्तापः स्वपदो लोकमेस्तत्र जाग्रतो अस्सपनाजौ सत्रासाजौ सदेवौ। ॐ कश्यपुत्री भरद्वाजो विश्वामित्रोऽथ गौतमः जमदग्निर्वसिष्ठश्च सप्तैते ऋषयः स्मृतः तेषां వంశానువంశానాం శ్వాస ద్వారా ధ్యాస ద్వారా వేద మంత్రాలతో మనం సప్తర్షుల్ని స్తుతిస్తూ ధ్యానాన్ని ప్రారంభించాం. ఈ మరీచుడి యొక్క దివ్య కాంతి తరంగాలు తీసుకుంటున్నాం. చిన్న వయసులోనే సప్త ఋషుల యొక్క పదవిని సాధించాడు. అత్యంత సాధనతో, అత్యంత శక్తితో మనం కూడా మనలో లైట్ బీయింగ్స్ నింపుకుందాం, కాంతి తరంగాలు నింపుకుందాం. కాంతి యొక్క ప్రత్యేక ప్రవాహం ఈ మాస్టర్, కాంతి యొక్క ప్రత్యేక చైతన్యం ఈ మాస్టర్. ఎవరు కళ్ళు తెరవద్దు ఫ్రెండ్స్, ధ్యానం చేద్దాం. ఆ మరీచుణ్ణి కోరుకోండి, మొత్తం కాంతి నింపుకోండి మీలో. మీ యొక్క సూక్ష్మ శరీరంలో, కారణ శరీరంలో, మహాకారణ శరీరంలో ఆ కాంతిని నింపుకుంటున్నాం. ఎవరు కళ్ళు తెరవద్దు. శ్వాస ద్వారా ధ్యాస ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రతి అణువులో సహస్రారం నుంచి కాలి గోటి వరకు ఆ బంగారపు కాంతి ప్రవహిస్తున్నట్లుగా భావించండి. శ్వాస శ్వాస ఆలోచనలు వచ్చిన వాళ్ళు శ్వాసని గమనించండి. మరీచుడు యొక్క చైతన్యం విశ్వమంతా వ్యాపించింది.
ఉచ్ఛ్వాస, శ్వాసధార, ధ్యాసధార. ఎవరు కళ్ళు తెరవద్దు. ఒక అద్భుతమైన ధ్యానంలో ఉన్నాం. మరీచ మహర్షి యొక్క శక్తి తరంగాలు తీసుకుంటున్నాం. దివ్య శక్తి సంపన్నుడైన మరీచ మహర్షి శక్తిని మనం తీసుకుంటున్నాం. కశ్యప మహాముని యొక్క తండ్రి అయిన మరీచుడి యొక్క చైతన్యాన్ని తాగుతున్నాం. మనసు యొక్క చైతన్యాన్ని మార్చే గొప్ప శక్తి సప్త ఋషుల్లో ఒకరైన మరీచుడి యొక్క చైతన్యాన్ని స్వీకరిస్తున్నాం. వారి యొక్క తరంగాలు మన చైతన్యం అంతా నిండిపోయినాయి. ఈ సృష్టి అంతా వారి తరంగాలు ప్రవహిస్తున్నాయి. శ్వాసధార, ధ్యాసధార. ఎవరో కళ్ళు తెరవద్దు. ఉచ్ఛ్వాస, నిశ్వాస. మరీచుడు అంటే కాంతిపుంజం. బ్రహ్మమానస పుత్రుల్లో ఒకరైన మరీచుడు బ్రహ్మదేవుడు సృష్టించిన 10 మంది ప్రజాపతులలో ఆయన మనసు నుంచి జన్మించిన ప్రజాపతుల్లో ఒకరైన మరీచుడి యొక్క శక్తి తరంగాలు తీసుకుంటున్నాం. మన మనసులో ఉన్న దిగులు, బాధ, భయము, కోపము, ఆందోళన, విసుగు అన్నీ మాయించేసి మన యొక్క హృదయాన్ని, మనసుని చైతన్యంతో నింపే గొప్ప కాంతిపుంజం మరీచుడు. వారి యొక్క కాంతి మన అణువు ప్రవహిస్తూ మనల్ని కూడా చైతన్యవంతంగా మారుస్తున్నట్లుగా భావించండి, గుర్తించండి, శ్వాసించండి. ఎవరో కళ్ళు తెరవద్దు.
శ్వాసధార, ధ్యాసధార. ఎవరో కళ్ళు తెరవద్దు. అద్భుతమైన ధ్యానం చేస్తున్నాం. మరీచుడి యొక్క చైతన్యాన్ని మన అంతరాళంలోకి తీసుకుంటున్నాం. సప్త ఋషుల్లో అత్యంత పురాతనుడైన మన పూర్వీకుడైన మన పితామహుడైన మరీచ మహర్షి యొక్క చైతన్యాన్ని తాగుతున్నాం. దీర్ఘాయువు, వేద మంత్రకర్త, దివ్య శక్తి సంపన్నుడు, దివ్య దృష్టి గలవాడు, సద్గుణ సముపేతుడు, వేద శాస్త్రాది వివిధ విద్య సమంచితుడు, వయోవృద్ధుడు, సర్వధర్మ మర్మజ్ఞుడు, ధర్మస్వరూపుడు, గోత్ర ప్రవర్తకులు అయిన మరీచుడి యొక్క శక్తిని అణువణువులో నింపుకుంటున్నాం. మనలో సరికాని జీవనం ద్వారా ఏర్పడ్డ మన శరీరములో, మన శుద్ధ చైతన్యములో, మహాకారణ శరీరములో, మన ఆత్మలో, మనోమయ కోశములో ఉన్న అన్ని రకాల నెగిటివ్ బ్లాక్స్ అన్ని కాంతిగా మారిపోతున్నాయి. మరీచుడి యొక్క దివ్య శక్తి అంతా మీ లోపల కాంతిగా మారిపోతుంది. బంగారు వర్ణాలతో మీ అణువణువుల్లో, మన ప్రతి నాడిలో, కాలి గోరు నుంచి తల ఆఖరి వెంట్రుక వరకు ప్రతి ఒక్క అణువులో, కణజాలములో కాంతి నిండిపోతుంది. బంగారపు కాంతి. మరీచుడు అంటే కాంతి పుంజం. వారి కాంతి పుంజం మన యొక్క శుద్ధ చైతన్యాన్ని కాంతివంతం చేస్తుంది. శ్వాసధార, ధ్యాసధార. ఎవ్వరు కళ్ళు తెరవద్దు. అద్భుతమైన శక్తిని తీసుకుంటున్నాం. లైట్ బీయింగ్, కాంతికే ప్రతిరూపం మరీచుడు. బంగారు వర్ణాలతో మెరిసిపోతున్నాం. ఎవరు కళ్ళు తెరవద్దు. ఇంకా తీసుకోండి, ఇంకా తీసుకోండి. తీసుకున్న వారికి తీసుకున్నంత కాంతి, కాంతి పుంజం, కాంతి విస్ఫోటనం, మహాకాంతిగా మారిపోతున్నాం మనం. నేను శరీరం కాదు, నేను మనసు కాదు, నేను ఆత్మ పదార్థాన్ని, దగదగలాడే కాంతివంతమైన ఆత్మ పదార్థాన్ని. మరీచుడి యొక్క చైతన్యంతో కూర్చొని ధ్యానంలో ఉన్నాం. ఎవరు కళ్ళు తెరవద్దు. అపారమైన శక్తి, కాంతి, 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 అనేక వర్ణాలు, సమస్తం నిండిపోతుంది మనలో.
ఆఖరి 5 నిమిషాలు మాత్రమే. ఎవరూ కళ్ళు తెరవద్దు. మరీచ మహర్షి శక్తితో ధ్యానం చేస్తున్నాం. ఆఖరి 5 నిమిషాలు ఉచ్ఛ్వాస నిశ్వాస కాంతి చైతన్య వలయాల్లో శక్తిని తీసుకుంటున్నాం. మన మనోమయ కోశంలో సంపూర్ణమైన కాంతిని నింపుకుంటున్నాం. మరీచుడి యొక్క దివ్య శక్తి తరంగాలతో ఆఖరి 5 నిమిషాలు ఎవరో కళ్ళు తెరవద్దు. శ్వాసనే గమనించండి. మహాశక్తి విస్ఫోటనం జరుగుతుంది. ఆ మహాశక్తి కాంతి తరంగాలన్నీ మన చైతన్యంలోకి స్వీకరిస్తున్నాం. దగదగలాడే బంగారు వర్ణాలతో మన శరీరం అంతా దివ్య కాంతిగా మారిపోతుంది. మన మనోమయ కోసం, మన ప్రాణమయ కోసం, మన అన్నమయ కోసం తేజోవంతంగా మారిపోతుంది. ఎవరు కళ్ళు తెరవద్దు. ఆఖరి 5 నిమిషాలు. శ్వాసధార ధ్యాసధార. ఆఖరి 3 నిమిషాలు మాత్రమే. ఎవరో కళ్ళు తెరవద్దు. జీవితం మిత్రులారా, అపూర్వమైన జీవితం. ఈ జీవితంలో సంభవించిన సరికాని ఆలోచనల నుంచి ఉద్భవించిన, అజ్ఞానం నుంచి ఉద్భవించిన సమస్తాన్ని శుభ్రం చేసుకుంటున్నాం ధ్యాన శక్తితో. ఆఖరి 2 నిమిషాలు. మీ సహస్రారం నుంచి లోపలికి ప్రవహించిన ఆ బంగారు వర్ణాల కాంతి ప్రతి కణంలోకి వెళ్ళిపోయినట్లుగా భావించండి. ప్రతి కణం కాంతితో మెరుస్తుంది. ఎక్కడ అనారోగ్యం ఉందో మీ శరీరంలో ఆ కాంతిని అక్కడికి పంపించండి. ఆ కాంతి యొక్క చైతన్యం మీ అనారోగ్యాన్ని, సరికాని కర్మల ద్వారా వచ్చిన అనారోగ్యాలని, ఎథరిక్ ప్యాచెస్ని మొత్తం శుభ్రం చేస్తున్నట్లుగా భావించండి. మీ శరీరంలో ఉన్న ప్రతి కణం, ప్రతి అణువు నిద్రలేచి మీ దేహంలో ఉన్న అనారోగ్యాలతో పోరాడుతూ వాటిని కాంతివంతంగా మారుస్తున్నట్లుగా భావించండి. మరీచ మహర్షి కాంతి పుంజం, ప్రతిరూపమైన మరీచ మహర్షి యొక్క కాంతి నుంచి మనల్ని మనం స్వస్థత పరుచుకుంటున్నాం. మనల్ని మనం శుభ్రం చేసుకుంటున్నాం. ఆఖరి 1 నిమిషం. స్వయం స్వస్థత. మనశక్తితో మనం శుభ్రం చేసుకుంటున్నాం. ఆ విస్ఫోటనం నుంచి వెలువడిన కాంతి మొత్తం మీలో ప్రవేశించి అద్భుతమైన చైతన్యంగా మారిపోతుంది. సరికాని దుష్కర్మలన్నీ,
కాంతివంతంగా సుకర్మలుగా మారిపోతున్నాయి. ఆఖరి 30 సెకండ్లు. ఐదు, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతివేళ్ళు కళ్ళ మీద పెట్టుకోండి దయచేసి. ఫైవ్, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తొలగిస్తూ ధ్యానంలోంచి బయటకు వద్దాం. చక్కగా ధ్యానం చేసాం. ఓపెన్ యువర్ ఐస్. అద్భుతమైన ధ్యానం చేసాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ధ్యానానికి. ఇంతసేపు మనతో కలిసి మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మరీచ మహర్షి వారి యొక్క బృందానికి, వారి యొక్క శిష్యు పరంపరకి, వారి యొక్క బిడ్డైన కశ్యప మహామునికి, అందరికీ, సమస్త మాస్టర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుందాం. వారు వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తూ వాళ్ళకి వీడ్కోలు చెప్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్. చక్కగా ధ్యానం చేసాం 1 గంట పాటు. ఈరోజు మరీచుడి యొక్క దివ్య శక్తి తరంగాలు మనం తీసుకున్నాం. ఇలాగే ధ్యానం చేస్తూ ఎప్పుడు మీ మనస్సు మలినమైన వెంటనే ధ్యానంలో కూర్చోండి, మరీచుడిని ఆహ్వానించండి. వారి కాంతి, సప్తఋషుల్లో ఒక్కరైన మరీచుడి యొక్క కాంతి మీ లోపలికి ప్రవహిస్తున్నట్లుగా భావించండి. ఎందుకంటే మరీచుడు అంటే లైట్ బీయింగ్, కాంతి స్వరూపం. అయిన బ్రహ్మదేవుడు మనస్సు నుంచి ఈయన ఉద్భవించాడు. అంటే మనసు యొక్క చైతన్యాన్ని శుభ్రపరిచే ఒకానొక కాంతి పుంజం. ఎప్పుడు ధ్యానంలో కూర్చొని దిగులు, బాధ, అభద్రతాభావం, ఒంటరితనం ఇలాంటి మానసిక పరమైన రుగ్మతలుంటే ధ్యానంలో కూర్చొని మరీచుని ఇన్వైట్ చేసి వారి యొక్క కాంతి మీ అణువణువులోకి వెళ్తున్నట్టుగా భావిస్తూ ప్రవహిస్తూ ధ్యానం చేయండి. అప్పుడు మీ యొక్క మనసు తేలికైపోయి కాంతివంతంగా మారి దివ్య శక్తితో ఉంటుంది. ఆనందమయ కోసం వికసిస్తుంది. ఆనందంగా జీవించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.